ఏపీ హోంమంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అనిత అసలు ఆధారాలు లేకుండా తెలుసుకోకుండా ఇష్టానుసారం మాట్లాడడం టీడీపీని ఇరుకున పెడుతోంది. అనిత మాటలు కూటమి సర్కార్కే ఎసురు పెడుతున్నాయి. తిరుమల లడ్డూ నెపాన్ని చంద్రబాబు చాకచక్యంగా వైసీపీపై నెట్టేశారు. జగన్ను దోషిగా చూపాలని చూశారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని రాజేశారు. అయితే అది చంద్రబాబు ప్రభుత్వంలోనే జరిగిన వ్యవహారమని వైసీపీ ఫోకస్ చేయడంతో నాలుక ఖర్చుకున్నారు. తన 100 రోజుల పాలనా వైఫల్యాన్ని డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఈ తిరుమల లడ్డూ వివాదాన్ని రాజకీయంగా వాడుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలోని హోంమంత్రి అనితకైతే రెచ్చిపోతున్నారు. అసలు తిరుమల లడ్డూను జగన్ ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఆయన అసలు తిరుమల దేవాలయంలో అక్షింతలు కూడా వేసుకోకుండా తీసివేస్తారంటూ నోరు పారేసుకున్నారు. అయితే హోంమంత్రి అనిత మాటలకు నెటిజన్లు, వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. జగన్ తిరుమల దేవాలయంలో లడ్డు ప్రసాదం తిన్న వీడియోలను, ఆయన తలపై అక్షింతలు ఉన్న వీడియోలను అనితకు ట్యాగ్ చేస్తూ ప్రశ్నిస్తున్నారు. అనితక్క, ఇప్పటికైనా నువ్వు అసత్యాలు మానుకో అంటూ హితవు పలుకుతున్నారు. అరే, నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని. ఆశీర్వాదానికి అక్షతలేస్తేనే 10 సార్లు దూకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ? మండపంలోనే. ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే. ఇంకా సాల్వ్ అయ్యక ముందే